హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఇండియన్ డిఫెన్స్ అప్డేట్స్. ముందుగా మన భారతదేశ భూభాగాన్ని రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ప్రతిక్షణం రక్షిస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. ఫస్ట్ న్యూస్. ఇండియన్ ఆర్మీ ఈ మధ్య LCH లైట్ కాంబాట్ హెలికాప్టర్కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ను రిలీజ్ చేసింది. కాగా ఈ పిక్చర్స్లో లైట్ కాంబాట్ హెలికాప్టర్ను పరిశీలిస్తే అద్భుతంగా ఉండి ఆశ్చర్యాన్ని కలగజేసింది. దీనిని చూసినటువంటి డిఫెన్స్ ఫాలోవర్స్ మరియు మన సబ్స్క్రైబర్స్ LCH గురించి సమాచారం అడుగుతుండగా ఇప్పుడు లైట్ కాంబాట్ హెలికాప్టర్ యొక్క సమగ్ర సమాచారం ఇవ్వటం జరగనుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫస్ట్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ను ఇండియన్ ఆర్మీకి అధికారికంగా అందించింది. ఇదిలా ఉంటే గత కొన్ని నెలల క్రితం 2022 జూన్ నెలలో బెంగళూరులో ఇండియన్ ఆర్మీ తన ఫస్ట్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. కాగా ఈ ఫస్ట్ స్క్వాడ్రన్ పూర్తయిన వెంటనే వీటిని ఈస్టర్న్ కమాండ్కు తరలించనున్నామని తెలియజేశారు. అయితే ఇండియన్ ఆర్మీ మొత్తం 7 లైట్ కాంబాట్ హెలికాప్టర్ యూనిట్స్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రణాళిక వేసుకుంది. కాగా ఈ ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క యూనిట్లో 10 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ఉండనున్నవి. అదేవిధంగా ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ను ఎటువంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనైనను మరియు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వార్ఫేర్లో పాల్గొనేటట్లు డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రానున్న రోజుల్లో అక్టోబర్ నెలలో లైట్ కాంబాట్ హెలికాప్టర్ యొక్క ఫస్ట్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నదని తెలుస్తుంది. అయితే IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ యూనిట్లో కూడా 10 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ఉండనున్నవి. కాగా ఈ మధ్య IAF తన లైట్ కాంబాట్ హెలికాప్టర్కి సంబంధించిన ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం 2022 మార్చి నెలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన CCS క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో 15 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ను కొనుగోలు చేయడానికి అనుమతి మంజూరు చేసింది. కాగా LCH LSP లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ కోసం సుమారు 3,000 కోట్ల రూపాయలను మరియు LCH నిర్మాణ మౌలిక సదుపాయాల కోసం సుమారు 380 కోట్ల రూపాయలను అందించడానికి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదం తెలిపింది. అయితే ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్లోని 15 హెలికాప్టర్స్లో 10 హెలికాప్టర్స్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం మరియు మిగిలిన 5 హెలికాప్టర్స్ ఇండియన్ ఆర్మీ అమ్ములు పొదిలోకి వెళ్లనున్నవి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ LCH యొక్క లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసిన వెంటనే మరిన్ని LCH ఆర్డర్స్ను HAL పొందనుంది. కాగా ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 65 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ యొక్క అవసరం ఉండగా మరోపక్క ఇండియన్ ఆర్మీకి 114 లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ యొక్క అవసరం ఉంది. కాగా ఈ LCH లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ అండ్ డెవలప్ చేసి లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ను తయారు చేస్తున్నారు. ప్రధానంగా ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ను మోడర్న్ కాంబాట్ వార్ఫేర్లో పాల్గొనేటట్లు మరియు అత్యాధునిక పరిజ్ఞానంతో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నవి. ఈ డిజైన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్లో సుమారు 45% స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండగా తరువాత ప్రొడక్షన్లో దీనిని 55%కు తీసుకువెళ్ళి రానున్న 3 సంవత్సరంలో 100% స్వదేశీ పరిజ్ఞానంతో లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ యొక్క ప్రొడక్షన్ చేయనున్నారు. కాగా HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రణాళిక ప్రకారం లైట్ కాంబాట్ హెలికాప్టర్స్కి సంబంధించి ప్రధానమైన 30 విడిభాగాలను 2023 సంవత్సరంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలని, 2023-24 సంవత్సరంలో 61కి పెంచాలని మరియు 2024-25 సంవత్సరంలో 63కి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ అత్యాధునిక లైట్ కాంబాట్ హెలికాప్టర్స్కు మిస్ట్రల్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను 70 mm రాకెట్తోనూ మరియు 20 mm టారెట్ గన్తో
ఇంటిగ్రేట్ చేయబడి డెవలప్ చేశారు. అదేవిధంగా మరింత మెరుగులతో ATGMs యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ యొక్క ఇంటిగ్రేషన్ కూడా ప్రధానంగా ఉండనుంది. కాగా ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్లో ఇంటిగ్రేట్ చేయబడిన అధునాతన ఆటోమేటెడ్ కెనాన్ గన్ 2000 మీటర్ల పరిధి కలిగి నిమిషానికి 750 రౌండ్స్ పేల్చగలిగే విధంగా డెవలప్ చేశారు. ఆర్మీ సముదాయం ముందు తక్కువ ఎత్తులో కదులుతూ ఆర్మీ ట్యాంక్స్ సముదాయాన్ని మరియు ఇతర విభాగాలను ఎలర్ట్ చేయటం దీని ప్రత్యేకత. రానున్న ముప్పును ముందే కనిపెట్టి వాటిని తన సామర్థ్యంతో నివారించి ఆర్మీ సముదాయానికి ఎంతగానో ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్ తోడ్పడనుంది. కాగా స్లో మూవింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ను, రిమోట్ సహాయంతో ఆపరేట్ చేయబడే ఎయిర్ క్రాఫ్ట్స్ను మరియు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ను నివారించి వాటిని మట్టుబెట్టి ఎయిర్ ఫోర్స్కి ఎంతగానో తన సహకారాన్ని అందిస్తూ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఉపయోగపడనుంది. అదేవిధంగా అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో బంకర్స్ను ధ్వంసం చేయుటకు, ఉగ్రవాదులు మరియు ఇతర తిరుగుబాటుదారులు నక్కి దాక్కొని తప్పించుకునే చెట్లతో నిండి ఉండే కీకారణ్యాల్లోనూ మరియు దట్టమైన కట్టడాలతో నిర్మించిన పట్టణ నగర పరిసరాల్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ నిర్వహించుటకు ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఎంతగానో ఉపయోగపడనుంది. మొత్తంగా అన్ని వాతావరణ పరిస్థితుల్లో మరియు పరిసరాల్లో పనిచేసే విధంగా యావత్ భారత్ గర్వపడేలా ఈ LCH లైట్ కాంబాట్ హెలికాప్టర్ను HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.